రుయా ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం నందు ప్రపంచ తల్లిపాల దినోత్సవం సందర్భంగా 5వ రోజు ప్రజలకు తల్లులకు అవగాహన కల్పించే నిమిత్తం చిన్నపిల్లల విభాగం వారు ఈ రోజు ఉదయం ర్యాలీ నిర్వహించారు. నేను డాక్టర్ అంజన్ కుమార్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ సిఆర్ఎన్ అండ్ ఐఏపీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. మేము ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 1 నుండి 7 వరకు ఈ ఘనమైన కార్యక్రమం అంటే చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ పీడియాట్రిక్స్ తరఫున ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ తీసుకున్న ఈ కార్యక్రమం ఈ 7 రోజులు వారోత్సవాల్లో భాగంగా రోజు ఒక కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. అంటే ప్రజల్లో కానీ తల్లులకు కానీ ముఖ్యంగా ఎక్కడైతే డెలివరీ తల్లులు ఉండారో అలాగే పోస్ట్ నాటల్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ వాళ్ళ దగ్గరనే ఈ 2024 గాను ఒక థీమ్ అనమాట. మదర్స్ డెలివరీ అయిన ప్లేస్ నుండి అక్కడ నుండి ఈ తల్లిపాల ప్రాముఖ్యతను చెప్తూ ప్రోత్సాహ కార్యక్రమాలు జరగడం ఉన్నది. రోజు ఒక కార్యక్రమం భాగంగా ఈరోజు 5వ రోజు కార్యక్రమం ఘనంగా ర్యాలీగా రోజు నిర్వహించడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ ఈ ఎన్హెచ్ఎంలో ఉండే డిపార్ట్మెంట్ అంటే ఎస్ఎన్సియు, ఎన్ఆర్సి అండ్ డిఐసి డిపార్ట్మెంట్స్తో కలిపి బయట ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఎన్ఎన్ఎఫ్ వీళ్ళందరూ సంయుక్తంగా ఈ ర్యాలీ మన డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ నుంచి సూపరింటెండెంట్ ఆఫీస్ రుయా హాస్పిటల్ వరకు జరగడం జరుగుతుంది. సో మనకి 500 మంది దాకా ఫ్యాకల్టీ, మన స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్, ఇతర ఫ్యాకల్టీ అందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు సార్ నన్ను ఒక తల్లితో పాటు ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరుగుతుంది కొద్దిసేపట్లో. ఇది పూర్తిగా డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ మా విభాగాధిపతి డాక్టర్ మనోహర్ సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. రియా హాస్పిటల్లో చిన్నపిల్లల విభాగము వారందరూ కూడా నర్సింగ్ స్టూడెంట్స్ తోటి అలాగే నేషనల్ హెల్త్ మిషన్ వారి ఆధ్వర్యంలోనూ, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఈ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మనకి 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. అంటే ఇందులో తల్లిపాల యొక్క విశిష్టతని అందరికీ తెలియజెప్పేందుకు, అవగాహన కల్పించేందుకు, మన కల్చర్ మన సంస్కృతిలో కూడా తల్లిపాల గురించి తల్లిపాల ఇవ్వాలని మనం ఎప్పుడో చెప్తున్నాము.